హై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. చాలా మందికి టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే చాలా అపోహలు ఉంటాయి. ఈ అపోహలు ఉన్న వాళ్ళు కేవలం నార్మల్ పేషెంట్సే కాదు, ఈవెన్ డాక్టర్స్ కూడా. చాలామంది డాక్టర్స్ కూడా టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే అది చాలా అన్హెల్దీ అనుకుంటూ ఉంటారు, దానివల్ల చాలా రిస్క్ ఉంది అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి సరైన వ్యక్తులకి టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ కానీ చేస్తే వాళ్ళ లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. ఒకవేళ డిప్రెషన్ ఉంటే డిప్రెషన్ పోవడం, యాంగ్జైటీ ఉంటే యాంగ్జైటీ పోవడం, వీక్నెస్, టైర్డ్గా ఎప్పుడు టైర్డ్గా ఉండడం, ఇలాంటివి అన్నీ పోయి చాలా 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 హెల్తీగా ఫీల్ అవుతారు, చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. అండ్ ఇంకా చెప్పాలంటే చాలామందికి ఉండే పెద్ద ఉపయోగం ఏంటంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్కి ఇది డ్యామేజ్ చేస్తుంది అనుకుంటారు. బట్ నిజానికి ఇది హార్ట్కి చాలా చాలా మంచిది. కార్డియోవాస్కులర్ సిస్టమ్ని ఇది చాలా బెటర్మెంట్ చేస్తుంది. ఈ విషయాలు చాలామందికి తెలియదు యాక్చువల్లీ. నిజానికి ఒక ఏజ్, ఒక 50 years ఆఫ్ ఏజ్ దాటాక చాలామంది మగవాళ్ళకి ఈ టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ కానీ చేస్తే అది వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. మీరు చాలా ఇలాంటి టెస్టిమోనియల్స్ మీద చూడదు యాక్చువల్లీ ఎక్కువ మంది. ఎందుకంటే ఇలాంటివి ఒకవేళ ఎవరైనా తీసుకున్నా కూడా దాన్ని చాలా గోప్యంగా ఉంచుతుంటారు. చాలామంది సెలబ్రిటీస్ నిజానికి టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకుని వాళ్ళు యంగ్గా కనిపిస్తుంటారు. ఏజ్ వచ్చినా కూడా పడుచు హీరోల్లాగా వాళ్ళు ఫుల్ డ్యాన్సులు చేస్తూ ఆ విధమైన ఫిజికల్ మెయింటైన్ చేస్తుంటారు. చాలామందికి తెలియదు ఆ సీక్రెట్ ఏంటి అనేది. చాలామంది సెలబ్రిటీస్ టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ మీద ఉంటారు. సో అందుకనే ఇప్పుడు ఇది వీడియో చేయడం కూడా చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే చాలా బ్యాక్లాష్ వస్తుంది, చాలా నెగిటివ్ కామెంట్స్ పోస్ట్ చేస్తారు, ఇది ఇల్లీగల్ అంటుంటారు. బట్ ఇది ఇల్లీగల్ కాదు. రైట్ పేషెంట్స్కి మనం రైట్ విధంగా టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ చేస్తే వాళ్ళు చాలా చాలా ఇక లైఫ్లో ఆనందం అనేది ఏంటనేది మళ్ళీ వాళ్ళు తిరిగి చూస్తారు. ఎందుకంటే యాంటీ ఏజింగ్ అవుతుంది వాళ్ళు చాలామంది. ఈ 50s దాటాక ఏదైతే నీరసం వచ్చి ఏజింగ్ లక్షణం వస్తుంటాయో అవన్నీ కూడా రివర్స్ అవుతుంటాయి. బోన్స్ బలంగా అవుతుంటాయి, మజిల్స్ బలంగా అవుతుంటాయి, కొలాజిన్ లాస్ తగ్గిపోవడం, కొలాజిన్ లాస్ అవ్వడం అనేసి కొలాజిన్ రీబిల్డ్ అవుతుంటుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, కొత్త కొత్త పనులు చేయడానికి అన్నీ కూడా వాళ్ళకి ఉత్సాహం వస్తుంటుంది. సాధారణంగా 50 ఏళ్ళు అయిపోయి ఇంకా లైఫ్ ఏముంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు యాక్చువల్లీ. బట్ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తుంటుంది టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ. సో ఇలాగా మన ముందు ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన September 27th ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు మా డాక్టర్స్ కన్సల్టెంట్స్ చేయడం జరిగింది. అండ్ మేమంతా డిస్కస్ చేసి ఆయనకి టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది అని డిసైడ్ అవ్వడం, ఆయనకి రికమెండ్ చేయడం జరిగింది. ఆయన అప్పటి నుంచి ఆ టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ మీద ఉన్నారు. ఆయన వయసు 58 సంవత్సరాలు. ఆయనకి చాలా చాలా చేంజెస్ జరిగినాయి. ఆయనకి ఉన్న టెన్నిస్ ఎల్బో ఇష్యూ పోయింది. ఆయన ఎనర్జీ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి. ఆయన చాలా ఇప్పటికి ఆయన హ్యాపీనెస్ లెవెల్స్ మారిపోయినాయి. ఆయన ఇప్పుడు చూడడానికి చాలా యంగ్గా ఉన్నారు, మస్కులర్గా ఉన్నారు, బోన్స్ బలంగా ఉన్నాయి. ఆయన కంప్లీట్లీ మారిపోయిన మనిషి అనమాట. ఇప్పుడు కళ్ళ చుట్టూ ఒక రకమైన ముసలితనపు రింకిల్స్ ఉండేవి, అవి పోయినాయి. జా లైన్ కానీ, ఫేస్లో ఇక్కడ బొగ్గులు రావడం కానీ అన్నీ కూడా చూసిన వెంటనే ఆయన క్లియర్గా ఒక 5-10 ఏళ్ళు బ్యాక్ వెళ్ళినట్టు నాకు అనిపించింది. ఆయన కూడా ఆ విషయం తెలుస్తుంది. సో ఆయన్నే అడిగి తెలుసుకుందాం అసలు ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు ఈ టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ తోటి. పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి ఒకసారి ఆయన్ని అడుగుతాం. చెప్పండి, మీకు ఎలాగ అనిపిస్తుంది? ఈ 3 నెలలు మీరు ఫినిష్ చేశారు. సో 3 నెలల్లో మీకు ఏ విధమైన ట్రాన్స్ఫర్మేషన్ గమనించేది, ఎలా ఉంది మీకు అసలు? సార్, నాకు యాక్చువల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హై లెవెల్స్ ఉన్నాయండి. అసలు మామూలుగా ఎనర్జీ లెవెల్స్ కానీ, మామూలుగా రెసిస్టెన్స్ పవర్ కానీ అన్నీ కూడా హై లెవెల్లో ఉన్నాయి. యాక్చువల్లీ వేరే డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇది తీసుకోవద్దు అన్న నెగటివ్గా చెప్పారు. బట్ నేను మీ వీడియోస్ చూసి మీ దగ్గరికి వచ్చాను. నేను పూర్తిగా మీ మీద నమ్మకం పెట్టాను. కానీ నాకు చాలా బాగా ఉంది ఆఫ్టర్ టేకింగ్ దిస్ టెస్టోస్టెరాన్. ఫీలింగ్ వెరీ హై, ఎనర్జెటిక్ ఉంది, తర్వాత పాజిటివ్ థింకింగ్ ఉంది, డేరింగ్ అండ్ డాషింగ్ ఉంది నాకు. తర్వాత అన్ని విషయాల్లో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ ఎనర్జీ లెవెల్స్ కూడా హై. జాయింట్ పెయిన్స్ అండ్ నాకు టెన్నిస్ ఎల్బో ఇంతకుముందు ఒక ప్రాబ్లం ఉండే సార్.
సో అది కూడా నాకు ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోయింది అసలు దీంట్లో. అది దట్ ఈస్ డ్యూ టు టీఆర్టీ అని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. అది షూర్లీ అదే ఉంటుంది. అవునండి. బేసిక్లీ టెన్నిస్ ఎల్బో అనేది సాధారణంగా ఎలా వస్తుందంటే, అఫ్ కోర్స్ వయసులో ఉన్న వాళ్ళు కూడా వస్తుంది. బట్ ఏజ్ పెరిగి వయసులో అంటే 50s దాటిన వాళ్ళల్లో టెన్నిస్ ఎల్బో అనేది సాధారణంగా జాయింట్స్ వీక్ అయినప్పుడు వస్తుంటుంది. యాక్చువల్లీ టెన్నిస్ ఎల్బో కానీ జాయింట్ పెయిన్స్ కానీ మెయిన్లీ ఆస్టియోపీనియా అనేది వస్తుంది మనకి. అంటే ముసలితనం స్టార్ట్ అయ్యడం అంటే నథింగ్ బట్ సార్కోపీనియా అండి. సార్కోపీనియా అంటే అటు జాయింట్స్ అంటే బోన్స్ వీక్ అవ్వడం అండ్ మజిల్స్ వీక్ అవ్వడం. ఎప్పుడైతే బోన్స్ వీక్ అవ్వడం అండ్ బోన్ సెల్స్ చనిపోవడం స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే మజిల్స్ వీక్ అవ్వడం మజిల్ సెల్స్ స్టార్ట్ అవుతుందో దాన్నే సార్కోపీనియా అంటారు. అంటే నథింగ్ బట్ వయసు అయిపోవడం, ముసలితనం రావడం అనమాట. ఈ సార్కోపీనియాని ఈ టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ ద్వారా మనం ఆపొచ్చు. చాలా స్లో చేయొచ్చు ఏజింగ్ని. ఇప్పుడు 60 years 70 yearsలో కూడా హీరో చాలా బలంగా చాలా బాగుంటున్నారు. ఈవెన్ మీరు హాలీవుడ్లో సిల్వెస్టర్ స్టాలోన్, ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ అలాంటి వాళ్ళని చూస్తే వాళ్ళు 77-78 yearsలో వాళ్ళు ఎంత బలంగా ఉంటున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు ఇలాగా. వాళ్ళందరూ కూడా టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇంకా ఇతర హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్లో ఉంటున్నారు. మనం మిగిలిన వాటి గురించి మాట్లాడలేదు, ఇక్కడ మెయిన్లీ టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే మిగిలిన హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీలు చాలా ఎక్స్పర్ట్స్ అధ్వర్యంలో చేయాలి, ఎందుకంటే చాలా రిస్క్లు ఉంటాయి. బట్ అన్నిటికంటే సేఫెస్ట్ అయితే టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ రావడం, మన అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రావడం అనేది చాలా చాలా తక్కువ. బట్ స్టిల్ ఎప్పటికీ ఈవెన్ అప్పుడు కూడా మీరు కొంచెం ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలోనే ఇలాంటివి చేస్తే మంచిది. ఎందుకంటే తెలియకుండా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. తెలిసినప్పుడు ఏంటంటే ఎక్స్పర్ట్స్ అయితే వాళ్ళు ఎప్పటికప్పుడు మీ బ్లడ్ పారామీటర్స్ చెక్ చేసి వాళ్ళు ఏమన్నా యాక్సిడెంట్ మెడిసిన్స్ వాడాలా, లేకపోతే ఏమైనా డోసేజ్ అడ్జస్ట్మెంట్స్ చేయాలా, ఇలాంటివన్నీ వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా చెప్పండి, మీరు ఫిజిక్ వైజ్ కానీ మీరు జిమ్ చేసి ఈ వీటిలో ఎలా చేంజెస్ వచ్చినాయి మీకు? నాకు ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా పెరిగాయి సార్ అసలు. తర్వాత పాజిటివ్ థింకింగ్, నెగటివ్ థింకింగ్ అనేది లేదు, డిప్రెషన్ లేదు అసలు. టోటల్లీ ఐఎమ్ వెరీ పాజిటివ్. లెవెల్స్ ఆర్ ఎనర్జీ లెవెల్స్ కూడా హై ఉన్నాయి. అవునండి. మీకు పాజిటివ్ థింకింగ్ ఎందుకనంటే సాధారణంగా ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ చాలా మందిలో నెగిటివ్ థింకింగ్ వస్తుంటుంది, డిప్రెషన్ లాగా వస్తుంటుంది. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ ఎప్పుడైతే మన హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయో, ఎస్పెషల్లీ సెక్స్ హార్మోన్స్ తగ్గిపోతుంటాయో, అవి ఒక రకమైన డిప్రెషన్ క్రియేట్ చేస్తుంటాయి. అంటే హ్యాపీ హార్మోన్స్ తగ్గించేస్తాయి. హ్యాపీ హార్మోన్స్ అంటే మనకి డోపమిన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్స్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఈ హ్యాపీ హార్మోన్స్ మనకి హ్యాపీ హార్మోన్స్ అనుకోవచ్చు, హ్యాపీ కెమికల్స్ అనుకోవచ్చు. వీటి జనరేషన్ ఎప్పుడు బాగుంటుంది అంటే మన సెక్స్ హార్మోన్స్ కరెక్ట్ లెవెల్లో ఉన్నప్పుడు బాగుంటుంది. అందుకని 20s ఉన్నప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది చాలా మంది. ఎందుకంటే 20s లో పీక్ లెవెల్స్ ఉంటాయి హార్మోన్స్. మెల్లిగా 30s లో 40s లో 50s లో వచ్చాక అలా తగ్గుతూ ఉంటాయి. చాలా మంది మనం 50s దాటే గమనిస్తుంటాం, చాలా చిరాకు పడుతుంటారు. మనం చేతస్తాం అంటారు. చేతస్తానికి ఇంగ్లీష్ లో ఇంకో వర్డ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్. యాక్చువల్లీ మనకి తెలుగులో చేతస్తాం అంటే నథింగ్ బట్ హార్మోన్ ఇంబ్యాలెన్స్. మనం కానీ దాన్ని తీసుకొస్తే పైకి ఈ చేతస్థం పోతుంది, అంటే ఈ నెగిటివ్ థింకింగ్ పోతుంది, పాజిటివ్ థింకింగ్ వస్తుంది. సో ఇదే ఫీలింగ్ వెరీ మచ్ హై యాక్చువల్లీ ఇన్ ఎవ్రీ విచ్ వే. ఈవెన్ ఐ కుడ్ ఏబుల్ టు వెయిట్స్ పరంగా తీసుకుంటే కూడా నేను ఇంకా ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయగలుగుతున్నాను. తర్వాత నాకు అన్ని విధాలుగా పాజిటివ్ గా అనిపిస్తుంది. పాజిటివ్ అనేది హైగా ఉంది అసలు. ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా ఎక్కువగానే ఉన్నాయి. ఫీలింగ్ వెరీ హ్యాపీ ఆల్సో. 58 ఏళ్ళ వయసులో వయసు అయిపోతుందని ఫీల్ అవ్వకుండా మీరు కొత్తగా మళ్ళీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇందాక ఈ వీడియో షూట్ మీ వల్లనే సార్ అసలు. యాక్చువల్లీ ద టోటల్ క్రెడిట్ గోస్ టు యూ సార్. అసలు యాక్చువల్లీ వెన్ ఐ కన్సర్న్డ్ రెగ్యులర్ డాక్టర్, అతను తీసుకోవద్దు అని చెప్పాడు. అసలు అది తీసుకోవద్దు, అది కరెక్ట్ కాదు అది అని చెప్పారు. సో నేను వీడియోస్ చూసి మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. మీరు చాలా పాజిటివ్ గా చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. ఐ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మై దిస్ పొజిషన్. యాక్చువల్లీ ఇందాక మీరు మన ఈ రికార్డింగ్ స్టార్ట్ చేయక ముందు అన్నది చూసారా, మీ కొలీగ్స్ తోటి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ ఏజ్ లో 58 years of ఏజ్ లో సార్ దే ఆర్ వండరింగ్ యాక్చువల్లీ మై కొలీగ్స్, దే ఆర్ ఈవెన్ యంగర్ దెన్ మీ. దే ఆర్ ఫీలింగ్ వాళ్ళు అలసిపోవడం, మీరేమో ఫుల్ యాక్టివ్ గా ఉండడం. అదే అవుతుందండి. అదే నేను ఇప్పుడు చెప్తుంటానండి, నేను 50 ఏళ్ళు దాటాక చాలా మందికి టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అవసరం పడుతుందండి. ఇది అసలు చాలా మంది గ్రహించదు. ఏంటంటే
ఆ నీరసం ఇవన్నీ ఏంటంటే మనకి హార్మోన్స్ తగ్గిపోయినప్పుడు వస్తాయి యాక్చువల్లీ. ఈవెన్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ చాలా హెల్తీగా ఉండాలంటే టీఆర్టీ అనేది చాలా హెల్ప్ చేస్తుందండి. ఈ విషయంలో అయితే కంప్లీట్లీ ఆపోజిట్ థింకింగ్ ఉంటుంది చాలా మందికి. మీరు టెస్టోస్టెరాన్ తీసుకుంటున్నారా అంతే మీ హార్ట్ పాడైపోతుంది. ఈవెన్ డాక్టర్స్ అంటుంటారు ఇలాగా. యాక్చువల్గా బాగవుతుంది నిజంగా. అది ఇది ఎందుకు ఇంత ఆపోజిట్లో థింకింగ్ ఉంటుందో జనాలకు నాకు అర్థం కాదు. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ బ్లాక్ అయిపోయిన కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఉంటే అప్పుడు తీసుకోకూడదు మీరు టెస్టోస్టెరాన్. బట్ మీకు కార్డియోవాస్కులర్ సిస్టమ్ బాగానే ఉంది, కొంత 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 బ్లాక్ అవుతుంది, ఆ టైంలో మీరు టెస్టోస్టెరాన్ తీసుకుంటే మీకు ఇంకా ఆర్టరీస్ అన్ని బలంగా అయ్యి మీకు బ్లాకేజ్ ఏదైతే అవుతుందో, ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో అది రివర్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ మీకు చేయి దాటిపోయి 90% వచ్చాక అప్పుడు తీసుకోకూడదు మీరు, అప్పుడు మీకు హెల్తీ కాదు. కానీ స్టార్టింగ్ స్టేజ్లో కానీ మీ కార్డియోవాస్కులర్ సిస్టమ్ బాగున్నప్పుడు కానీ తీసుకుంటే మీ కార్డియోవాస్కులర్ సిస్టమ్ పాడవద్దు, ఇంకా ఇంకా బాగవుతుంది యాక్చువల్లీ. సో ఆ విషయం గుర్తుంచుకోండి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ ద టెస్టిమోనియల్. నాకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చూసి. ఐ టు ఫీల్ వెరీ హ్యాపీ సార్. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత యాక్టివ్గా, ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ లెవెల్లో సపోర్ట్ ఇప్పుడు ఒకటండి, టోటల్ క్రెడిట్ గోస్ టు యూ యాక్చువల్లీ. ఫర్ యువర్ సపోర్ట్ ఓన్లీ ఐ కుడ్ ఏబుల్ టు డూ దిస్. క్రెడిట్ గోస్ టు యూ ఆల్సో. ఎందుకంటే చూడండి, నేను చాలా మంది చెప్తుంటాను టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే జస్ట్ ఏదో ఇంజెక్షన్ తీసుకోవడం కాదు, వర్కౌట్స్ చేయాలి, సరైన ఫుడ్ తినాలి, ఇలా చెప్తుంటాను నేను. మీరు చేస్తున్నారు, అది చేస్తున్నారు కాబట్టి దాని బెనిఫిట్స్ మీకు ఇంత బాగా తెలుస్తున్నాయి. చాలా మంది ఇలా అనుకోదు, నాకు ఒక ఇంజెక్షన్ ఒక టాబ్లెట్ ఇచ్చేసేయండి నాకు ఎనర్జీ లెవెల్స్ వచ్చేయాలంటారు. అది కాదు. ఇది ఇంజెక్షన్ తీసుకున్నారా, దాని ప్రతిఫలం, దాని ఫలాలు మీకు ఎప్పుడు కరెక్ట్ లెవెల్లో కరెక్ట్ అమౌంట్లో వస్తాయంటే మీరు దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసినప్పుడే. వర్కౌట్స్ చేయాలి డైలీ, ఆయన చేస్తున్నారు, మంచి ఫుడ్ తినాలి డైలీ, ఆయన చేస్తున్నారు. అలాగా మీ డైట్, వర్కౌట్స్, మీ డైలీ రెజ్యూమ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉన్నప్పుడు మీకు ఇంకా ఇంకా మల్టిపుల్ లెవెల్స్లో ఇది హెల్ప్ చేస్తుంది. మీకు అవి కూడా కరెక్ట్గా ఉండాలి. జస్ట్ ఏదో ఇంజెక్షన్ తీసుకున్నంత మాత్రం మీరు ఒకే రోజులో సూపర్ హీరో అయిపోదు. ఆ విషయం గుర్తుంచుకోండి. టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ ఎప్పుడు పర్ఫెక్ట్లీ పనిచేస్తుందంటే అది తీసుకుంటూ మీరు ఎంత బాగా మీ లైఫ్ స్టైల్ చూసుకుంటారని దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అదే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. విల్ క్యాచ్ యూ సూన్. బై.